पतित पावन हेतु तव अवतारा पतित पावन हेतु तव अवतारा पतिता प्रभु न पाइबे प्रभु न पाइबे प्रभु नित्यानंद प्रेमानंद सुखी प्रभु नित्यानंद प्रेमानंद सुखी प्रभु नित्यानंद प्रेमानंद सुखी प्रभु प्रेमानंद सुखी कृपा बालकाना करो हमें बड़ दुखी कृपा बालकाना करो बड़ दुखी दया करो सीतापति अद्वैत गोसाई तव कृपा बल पाई चैतन्य निताय कहा स्वरूप सनातन रूप रघुनाथा भट्ट जुग श्रीवाह प्रभु लोकनाथा दया करो श्री आचार्य प्रभु श्रीनिवास प्रभु श्रीनिवास रामचंद्र संग मगे नरोत्तमदासा रामचंद्र संग मगे नरोत्तमदासा श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे जय जय
Sri Chaitanya Jaya Nityananda. Jaya Jaya Sri Chaitanya Jaya Nityananda. Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda. Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda. Jaya Jaya Sri Chaitanya Jaya Nityananda. Jaya Jaya Sri Chaitanya Jaya Nityananda. Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda. Jai Gauranga, Jai Gauranga, Jai Gauranga, Jai Gauranga, Jai Gauranga, Gaura Hare, Jai Gauranga, Gaura Hare, Jai Satchidananda, Jai Satchidananda, Jai Satchidananda, Gaura Hare, Jai Satchidananda, Gaura Hare, Kali Yuga Pavana Gaura Hare, Kali Maya Nashana Gaura Hare, Patita Pavana Gaura Hare, Patita Pavana Gaura Hare, Jai Gauranga Gaura Hare, Jai Gauranga Gaura Hare, जय श्री नित्यानंद त्रयोदशी महामहोत्सव की जय। जय श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो
భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో మహావదన్యాయ. కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిసే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపా స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద సహోదితో గౌడదాయే పుష్పవంతో చిత్రో సందోతమో నదో. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. సో ఈరోజు అత్యంత శుభప్రదమైనటువంటి రోజు, నిత్యానంద ప్రభు అవతరించినటువంటి రోజు. ఎంతమంది నిత్యానంద ప్రభు గురించి విన్నారు గతంలో? నిత్యానంద ప్రభు లీల. ఓకే, మళ్ళీ విందాం. ఎంత విన్నా తనివి తీరినటువంటి అద్భుతమైనటువంటి చరితం, ఆ చైతన్య చరితామృతంలో వర్ణించబడినటువంటి నిత్యానంద లీల. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలో శ్రీకృష్ణుడి యొక్క అవతారం తర్వాత మొట్టమొదటి ప్రధానమైనటువంటి విస్తరణ రూపం బలరాముడు. ఎవరు? బలరాముడు. బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడితో పాటే ఉంటాడు. కృష్ణుడు ఆయన బృందావనంలో అవతరించినప్పుడు కృష్ణుడితో పాటు బృందావనంలో గోకులంలో రోహిణి గర్భంలో అవతరించారు. కృష్ణుడేమో యశోదమ్మ గర్భంలో, బలరాముడు రోహిణి మాత యొక్క గర్భంలో అవతరించారు. గోకులంలో ఎంతో అద్భుతమైనటువంటి లీలలు, గోకుల వాసులందరినీ రంజింపజేస్తూ చేసినటువంటి లీలన్నీ ముగించుకొని కృష్ణుడు ఎప్పుడైతే మథురాకి బయలుదేరుతారో అప్పుడు బలరాముడు కూడా కృష్ణుడితో పాటు మథురాకి వెళ్తారు. మథురా నుంచి ద్వారకాకి, అలాగే ద్వారకా నుంచి ఆఖరికి కృష్ణుడు ఎక్కడికి వెళ్తారు? లీలలన్నీ ఎక్కడ సమాప్తం అవుతాయి? ప్రభాస క్షేత్రంలో. ఎక్కడ? ప్రభాస క్షేత్రంలో.
కృష్ణుడు అంతర్ధానం అయిపోతారుగా. సో అక్కడే బలరాముడు కూడా ప్రభాస క్షేత్రంలో తన యొక్క లీలని సమాప్తం చేసుకొని అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతారు. సో ఈ విధంగా నిరంతరం కృష్ణుడితో పాటు సన్నిహితమైనటువంటి సహచర్యం కలిగి ఉంటాడు ఎవరు? బలరాముడు. ఇక్కడ చైతన్య చరితామృతాలు వర్ణిస్తారు. ఎకల ఈశ్వర కృష్ణ అనండి. ఎకల ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య. అంటే కృష్ణుడు ఒక్కడు అందరికీ దేవదేవుడైతే మిగతా వారంతా కూడా కృష్ణుడి యొక్క భృత్య అంటే దాసులు, దాసాను దాసులు. అదే వారి యొక్క లక్షణం. మరి బలరాముడి యొక్క లక్షణం ఏంటి? బలరాముడు కృష్ణుడి యొక్క ప్రధాన విస్తరమైనటువంటి రూపం అయినప్పటికీ కూడా బలరాముడు సేవక భగవానుడు. అంటే ఏ విధంగా కృష్ణుడికి చక్కగా సేవ చెయ్యాలనేది ప్రత్యక్ష రూపంలో చేస్తూ చూపించేటటువంటి వాడు బలరాముడు. అందుకే బలరాముడిని ఆది గురు అంటారు కూడా. ఏమంటారు? అంటే సమస్త గురువులందరికీ కూడా ఆది గురు, మూలం బలరాముడే. మొత్తం ఎవరైతే ప్రపంచంలో ఎవరైతే గురువు స్థానంలో ఉన్నారో వారందరికీ కూడా, ఎవరైతే ప్రచారకులు ఉన్నారో వారందరికీ కూడా శక్తినిచ్చేది ఎక్కడి నుంచి? బలరాముడి నుంచే. అందుకే అందరూ బలరాముడి యొక్క అనుగ్రహంతో ఆ బలాన్ని పొంది తద్వారా కృష్ణుని సేవించుకునేటువంటి అవకాశం వాడు లభిస్తుంది. లేకపోతే ఆ బలం అనేది లేకపోతే మనం భక్తిని కొనసాగించడం సాధ్యపడుతుందా? సాధ్యం కానటువంటి పని. ముఖ్యంగా కృష్ణుడు ఎన్నో విధములైనటువంటి రూపాల్లో తను తాను విస్తరింపజేసుకొని ఆయన అద్భుతమైనటువంటి లీలలు ప్రదర్శిస్తారు. అలాగే బలరాముడు కూడా వివిధ రూపాల్లో కృష్ణుడికి సేవ చేయడానికి ఆయన కూడా వివిధ రూపాల్లో తను తాను విస్తరింపజేస్తాడు. ముఖ్యంగా ఆదిశేషుడిగా తను తాను విస్తరింపజేసుకుంటాడు. మీరంతా శ్రీరంగం వెళ్ళారా? శ్రీరంగం వెళ్తే చూడవచ్చు, ఆ రంగనాథుడు ఎక్కడ శయనించుంటాడు? ఆదిశేషుడి మీద. ఆదిశేషుడు ఎవరు? బలరాముడే. తిరుపతికి వెళ్ళారా? తిరుపతి కొండ పేరేంటి? శేషాచలం. శేషాచలం అంటే అర్థం ఏంటి? ఆదిశేషుడే ఒక శిఖరంగా వెలిశారు, ఒక కొండగా వెలిశారు. సో శేషాచల శిఖరం. అలాగే కృష్ణుడి యొక్క పాదకులుగా, కృష్ణుడి యొక్క ముకుటంగా, కృష్ణుడి యొక్క ఆభూషణాలుగా, కృష్ణుడి యొక్క గొడుగుగా వివిధ రూపాల్లో తను తాను విస్తరింపజేసుకొని బలరాముడు ఆ విధంగా వివిధ రూపాన్ని దాల్చి కృష్ణుడి యొక్క ప్రసన్నత కోసం ఆయన సేవలు చేస్తూనే ఉంటాడు నిరంతరం. బ్రిజేంద్రానందన జయ సచీ సుత హోలే సే బలరామ హోయిలో నితాయి. బ్రిజేంద్రనందనుడైనటువంటి శ్రీకృష్ణుడు సచీమాత తనయగా శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించారు కలియుగంలో. అదేవిధంగా బలరామ హొయిలో నితాయ్ అంటే సాక్షాత్తు కృష్ణుడు గౌరాంగ మహాప్రభుగా అవతరించినప్పుడు బలరాముడు ఎవరి రూపాన్ని దాల్చారు? నిత్యానంద ప్రభు యొక్క రూపాన్ని దాల్చారు. బ్యాట్ మీద పెట్టరు. బలరాముడు ఎవరి రూపాన్ని మీద దాల్చారు? నిత్యానంద రూపం. బలరాముడు మృదంగం కూడా బలరాముడే. సో ఆ విధంగా బ్రిజేంద్ర నందన జయ సచి సుతా హోయిలో సే బలరామ హోయిలో నితాయ్. సాక్షాత్తు ఆ బలరాముడే నిత్యానంద ప్రభుగా ఆయన అవతరించారు కలియుగంలో. ఎందుకంటే కలియుగంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ప్రాయణ అల్పాయుష సభ్య కలోస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద భాగ్యాహి ఉపద్రుత. ఎప్పుడు కూడా కలత చెంది ఉంటారు కలియుగంలో ఉన్నటువంటి వారు. మందభాగ్యులు, మందంగా ఉంటుంది మనస్సు. అటువంటి మందభాగ్యులైనటువంటి వారిని ఉద్ధరించడానికి పతిత పావనులైనటువంటి ఆ భగవంతుడే కలియుగంలో అవతరించారు. ఎందుకంటే కలియుగంలో ప్రతి యుగంలో నేను అవతరిస్తానని చెప్తున్నారు కదా భగవద్గీతలో. ఏ శ్లోకంలో చెప్తున్నారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ప్రతి యుగంలో అవతరిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు కదా భగవద్గీతలో. సత్యుగంలో అవతరించారుగా. ఏ రూపంలో అవతరించారు? నరసింహస్వామిగా హిరణ్య కశిపుణ్ణి వధించారు.
అలాగే వరాహస్వామిగా హిరణ్యాక్షుడిని వధించారు. వరాహస్వామిని వధించినటువంటి స్వరూపం ఏంటి? హిరణ్యాక్షుడిని వధించినటువంటి స్వరూపం ఏంటి? వరాహస్వామి. సో సత్యుగంలో 2 రూపాల్లో అవతరించారు. నిన్న ఈరోజు త్రయోదశి, నిన్న ఏంటి? ద్వాదశి. ఏం ద్వాదశి? వరాహ ద్వాదశి. నిన్న వరాహస్వామి అవతరించినటువంటి రోజు. మనమంతా ఈరోజు భూమి మీద సురక్షితంగా కూర్చొని ఉండామంటే అక్కడ స్వామి ఈ భూమండలాన్ని కాపాడారు. శశిని కలంక కలేవ నిమగ్న కేశవద్రీత శూకర రూప జయ జగదీశ హరే. ఒక శూకర రూపాన్ని, అంటే శూకరం అంటే ఏంటి? శూకరం. ఆ మన వాడుక భాషలో ఏమంటాం? వరా పంది అంటాం. కానీ భగవంతుడు శూకర రూపాన్ని దాల్చిన ఎంత అద్భుతంగా ఉందంట. అక్కడ ఋషులంతా కూడా వేదోక్తులతో వేదమంత్రములతో ఆ స్వామిని కీర్తిస్తున్నారు. చక్కటి వేదమంత్రములతో స్వామిని కీర్తిస్తుంటే దాంతో సంతోషంగా స్వామి ఉప్పొంగిపోయి, ఒక గజరాజు ఏ విధంగా అయితే ఒక సరోవరంలో ప్రవేశిస్తారో అదేవిధంగా ఒక సరోవరంలో వరాహస్వామి ప్రవేశించి గర్భోదక సముద్రంలో ప్రవేశించి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి భూమండలాన్ని తన దంతం మీద నిలుపుకొని మళ్ళీ బయటికి వచ్చారు. ఎలా ఉందంటే చూడ్డానికి, శశిని కలంక కలేవని మగ్న శ్రీల జయదేవ గోస్వామి దశావతార స్తోత్రంలో వర్ణిస్తారు. శశి అంటే చంద్రుడు. పున్నమి చంద్రుడు ఏ విధంగా అయితే చాలా అందంగా ఉంటాడో ఆ పూర్ణమి రోజు ఉద్భవించినటువంటి ఆ చంద్రుడి లాంటి విధంగా శ్వేత వరాహ రూపంలో చంద్రుడి మీద ఒక మచ్చ కూడా ఉంటుంది కదా. కలంక అంటే భూమిని ఇలా పట్టుకున్నాడు తన దంతం మీద. అప్పుడు చంద్రుడి మీద ఒక మచ్చలాగా ఉందని చెప్పి అక్కడ అందరూ స్తుతిస్తున్నారు, అందరూ కీర్తిస్తున్నారు. సో భగవంతుడు ఏ రూపాన్ని దాల్చినది చాలా వైభవోపేతంగా ఉంటుంది. అది సాధారణమైనటువంటి రూపం కాదు, చాలా మహా అద్భుతంగా ఉంటుంది. భగవంతుడిని కీర్తించేటప్పుడు కూడా ఆయన ఎంత సంతోషపడుతున్నారంటే, భగవంతుడు ఏ విధంగా అయితే ఇక్కడ వర్ణిస్తారు, ఒక ఉపమానం ఇస్తారు. శ్రీరామచంద్రుడి యొక్క పరమ భక్తుడైనటువంటి ఆంజనేయుడు శ్రీరామచంద్రుడిని ఏ విధంగా అయితే రాముడి యొక్క కీర్తన ఆయన పాడుతుంటే, రామ కీర్తన చేస్తుంటే, రాముడు శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే ఆనందంతో ఉప్పొంగిపోతుంటారో అదేవిధంగా ఇక్కడ బ్రాహ్మణులంతా కూడా, ఋషులంతా కూడా వేదోక్తులతో వేదమంత్రములతో వరాహస్వామిని కీర్తిస్తుంటే ఆయన ఎంతో సంతోషంగా, ఆయన ఆనందంగా ఒక గజము నీళ్లలో వెళ్ళి ప్రవేశించి ఆ విధంగా భూమండలాన్ని కాపాడుతూ చేసినట్టు అదేవిధంగా ఆయన ఆ లీలలు ప్రదర్శిస్తారు. సో మనకి వరాహస్వామి యొక్క క్షేత్రం ఎక్కడుంది? ప్రధానమైనటువంటి క్షేత్రం తిరుమల. అంటే మొట్టమొదట ఆ క్షేత్రం ఎవరిది? వరాహస్వామిది. తర్వాత వెంకటేశ్వర స్వామి దాన్ని స్వీకరించి తీసుకున్నారు. అయితే స్థల పురాణం అనుసారంగా మొట్టమొదట ఎవరిని దర్శించుకోవాలి? పుష్కరుణులు స్నానమాచరించి భూవరాహస్వామి దర్శించుకొని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నటువంటి పూర్తి ఫలితం దక్కుతుంది. తిరుపతికి వెళ్ళినటువంటి పూర్తి ఫలితం లభిస్తుంది అంటారు. సో అలాగే వరాహస్వామి నరసింహస్వామి రెండు కలిసి అవతరించినటువంటి స్వరూపం ఎక్కడ ఉంది? ఏ క్షేత్రంలో ఉంది? సింహాచలం. మరి ఎందుకు ఇద్దరు కలిసి అవతరించారు? ప్రహ్లాదుడి కోరిక మేరకు. ప్రహ్లాదుడు కోరుకున్నారు, స్వామి నన్ను కాపాడడానికి మీరు ఉగ్ర రూపంలో నరసింహుడిగా అవతరించారు, మరి మా బాబాయ్ గారు అంటే హిరణ్యాక్షుడు ఆయన్ని వధించడానికి మీరు ఇంకొక రూపాన్ని కూడా దాల్చారు, ఆ రూపాన్ని కూడా దయచేసి నాకు అనుగ్రహించండి, నాకు దర్శింపజేయండి అంటే ఆ రూపాన్ని ఈ రూపాన్ని రెండు కలియకతో కూడుకున్నటువంటి వరాహ నరసింహస్వామి యొక్క రూపంగా సింహాచల క్షేత్రంలో కొలువై ఉన్నారు. సో ఆ విధంగా అవతార అసంఖ్యానం, ప్రతి యుగంలో భగవంతుడు అవతరిస్తారని చెప్తున్నారు. మరి కలియుగంలో ధర్మ సంస్థాపనార్థం కోసం ఏ విధంగా అవతరించారు? చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుగా వచ్చారు. చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే, నిత్యానంద ప్రభు బలరాముడే. అంటే మన దగ్గర ఇక్కడ మందిరంలో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అంటే ఎవరో? సాక్షాత్తు కృష్ణ బలరాములే. నాకు పాడేం ఏమిటది?
బ్రజేంద్ర నందన్ అందరండి బ్రజేంద్ర నందనాజే సచిసుత హోయిలో సే బలరామ హోయిలో సచిమాత తనయుడిగా శ్రీకృష్ణ భగవానుడు గౌరాంగ మహాప్రభు అవతరించారు. నిత్యానంద ప్రభు బలరాముడు నిత్యానంద ప్రభుగా అవతరించారు కలియుగంలో. సో ఈరోజు నిత్యానంద ప్రభు అవతరించినటువంటి అతి పవిత్రమైనటువంటి రోజు. కలియుగ అంతంలో కూడా ఒక అవతారం వస్తుంది. ఏ అవతారం అది? కలికి అవతారం. అంటే కలియుగ ధర్మాన్ని స్థాపించారు. ఏ విధంగా స్థాపించారు? హరినామ సంకీర్తనం ద్వారా. కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజదో మగే ద్వాపరే పరిచర్యాయాం కలో తద్ హరి సంకీర్తన. హరినామ సంకీర్తనం కలియుగ ధర్మం అని చెప్తూ కృష్ణ బలరాములు వచ్చి ప్రత్యక్షంగా యుగ ధర్మాన్ని స్థాపించారు. మరి కలియుగంలో హరినామ సంకీర్తనాన్ని స్వీకరించకుండా కలి ఎప్పుడైతే విజృంభిస్తుందో ఆ కలిని సమాప్తం చేసేటటువంటి అవతారం ఏది? కలికి అవతారం. అది కలియుగ అంతంలో వచ్చే అవతారం, ప్రారంభంలో కాదు. సో ఈ విధంగా ధర్మ సంస్థాపనం అంటే కలియుగంలో ఈ హరినామ సంకీర్తనం ద్వారా ఇది యుగ ధర్మాన్ని స్థాపించారు. ఎంతో కరుణతో కూడుకున్నటువంటి అవతారం కృష్ణ బలరాముల యొక్క అవతారం కలియుగంలో. చైతన్య నిత్యానంద ప్రభు ఎక్కడ అవతరించారు? ఏకచక్రధామ్. మీకు అది ఆ వీడియో షేర్ చేశాను చూడండి. ఏకచక్రధామ్, ఏకచక్రపురి. ఈ క్షేత్రానికి ఏకచక్రపురి ధామ్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది? కురుక్షేత్ర యుద్ధంలో ఎప్పుడైతే కృష్ణుడు ఆయుధాన్ని పట్టనని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ తీసుకుంటాడు, కృష్ణుడి యొక్క పరమ భక్తుడైనటువంటి భీష్మ పితామహుడు కృష్ణుడి చేత ఆయుధాన్ని పట్టిస్తానని చెప్పి సంకల్పం తీసుకుంటాడు. ఆ రోజు చాలా భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఆఖరికి అర్జునుడు కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ అర్జునుడు కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితి వస్తే ఇక లాభం లేదని చెప్పేసి అర్జునుడిని కాపాడదాం అని చెప్పేసి ఉద్దేశంతో కృష్ణుడు తన రథ చక్రాన్నే తీసుకొని దూసుకెళ్తున్నాడు. ఎవరి మీదకి? భీష్ముడి మీదకి. అప్పుడు భీష్ముడు ఆహ్వానిస్తాడు, స్వామి మీ చేతిలో కంటే మృత్యు పొందడం కంటే దానికంటే ఇంకా అనుగ్రహం ఉంది స్వామి, నన్ను సంహరించండి రండి స్వామి అని చెప్పి రెండు చేతుల్లో చేసి ఆ మృత్యుని స్వామిని ఆహ్వానిస్తాడు, నన్ను వధించండి. కానీ అక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? కృష్ణుడిని పాదాలను పట్టుకుని ఆపుతున్నాడు. స్వామి మీరు ఆయుధాన్ని పట్టనని వాగ్దానం చేశాడు, దయచేసి మీరు ఆయుధాన్ని ఉపసంహరించుకోండి. మరి ఉపసంహరించుకోవాలంటే ఎక్కడ వేయాలది? ఒక్కసారి విడిచినటువంటి ఒక్కసారి పదాన్ని విడిచామంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము, ఒక్కసారి బాణాన్ని విడిచామంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. సో ఆ ఆయుధాన్ని ఎక్కడ విడవాలి? కృష్ణుడు దాని డైరెక్షన్ మార్చాడు. భీష్ముడి మీద కాకుండా ఇంకో దిశలో మార్చారు. సో ఏకచక్రపురి ధామ్ అనేది మనకి పశ్చిమ బెంగాల్లో ఉంది. అక్కడ వెళ్ళిపడింది చక్రం అది. సో దానికి మొత్తం ఏకచక్రపురి ధామం. అక్కడే నిత్యానంద ప్రభు అవతరించారు. ఇంకా అక్కడే నిత్యానంద ప్రభు అవతారం కూడా కాదు, అక్కడే పంచ పాండవులు వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో బస చేసి ఉన్నారు అక్కడ. అలాగే బకాసురుడు అనేటువంటి రాక్షసుడిని కూడా అక్కడే వధించారు. మీకు అంతా కథ తెలుసు కదా. బకాసురుడు రోజు ఊరి మీద పడి అందరినీ చంపి వాళ్ళ మాంసభక్షం చేస్తుంటే వాళ్ళందరూ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఏంటంటే మీకు ఆహారానికి ఒక బండెడు ఆహారం ఒక మనిషిని పంపిస్తాం, కానీ దయచేసి ఊరి మీద పడి మనిషిని మాత్రం చంపకూడదు అంటారు. సో అప్పుడు ఆ బ్రాహ్మణుడి యొక్క వంతు వస్తుంది. అప్పుడు ఎవరు వెళ్తారు? భీమసేనుడు వెళ్తాడు. సో ఇదంతా జరిగింది ఎక్కడ? లీల ఏకచక్రపురి ధామ్. అక్కడే నిత్యానంద ప్రభు అవతరించారు కలియుగంలో. సో ఈ విధంగా ఎవరి కుటుంబంలో అవతరించారు నిత్యానంద ప్రభు? బలరాముడు. తల్లి గారి పేరు పద్మావతి. వెరీ గుడ్. తండ్రి గారి పేరు హడాయ్ ఓజా. చెప్పండి, తండ్రి గారి పేరేంటి? తల్లి గారి పేరు పద్మావతి. అయితే పద్మావతి దేవి ముక్తరాయ్ అనేటువంటి ఒక రాజుగారి యొక్క కుమార్తె. ఈ రాజుగారు విపరీతమైనటువంటి యుద్ధాలు అనేవి సంభవిస్తుంటే ప్రజల్ని సంరక్షించడం కోసం ఆయన ఎప్పుడు కూడా యుద్ధాలకి బయలుదేరుతుండేవాడు. చాలా బిజీగా ఉండేవాడు.
ఎప్పుడు యుద్ధాలే యుద్ధాలే యుద్ధాలే. ఆఖరికి తిరిగి వచ్చేసరికి ఒకసారి కుమార్తె కనపడుతుంది. 12 సంవత్సరాల తన యొక్క కుమార్తె బాలిక. ఏజ్ ఎంతమ్మాయి? 9 years, అంటే ఇంకొంచెం పెద్ద అన్నమాట, 12 సంవత్సరాలు. సో కుమార్తె కనపడగానే చూస్తాడు, ఎవరి అమ్మాయి అంటాడు. అప్పుడు భార్య ఉంటుంది, నీకు బుద్ధి పనిచేయట్లేదు, మీ కుమార్తెను పట్టుకుని ఎవరని అడుగుతారా మీరు? అంటే ఇన్ని రోజులు యుద్ధానికి వెళ్ళిపోయి మీకు మీ కుమార్తె ఎలా ఉంటుందో అని కూడా మీకు తెలియకుండా అయిపోయింది, అంత బిజీగా ఉన్నారు. మీ కుమార్తె ఇప్పుడు వివాహం పెళ్లిడికి వచ్చింది, అమ్మాయి పెళ్లి చేయాలి, మీరేమో పట్టించుకోకుండా ఆమె సమానం యుద్ధానికి వెళ్తున్నారు. ఏంటి పరిస్థితి అంటే అప్పుడే ముక్తరాయ్ అంటాడు, రేపు సూర్యోదయం అవ్వగానే మొట్టమొదట ఏ వ్యక్తిని చూస్తానో ఆ వ్యక్తిని ఇచ్చి నా కుమార్తెకి వివాహం చేస్తానని సంకల్పించుకుంటాడు. ఎవరు? ఆ రాజుగారు ముక్తరాయ్. సో అప్పుడు సూర్యోదయం అవ్వగానే మొట్టమొదట ఆయనకి కనపడింది ఎవరంటే ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు హడాయ్ ఓజా. సో ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఏకచక్రపురి గ్రామంలోనే ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రతి మందిరంలో వెళ్ళి పూజ చేస్తాడు రోజు. జగన్నాథ స్వామి అప్పుడు ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఆయన పూజించినటువంటి జగన్నాథ మందిరం ఇప్పటికీ ఉంది. సో ఆ జగన్నాథ మందిరాన్ని పూజిస్తాడు, పక్కనే ఇంకా మిగతా దేవాలయాలు ఏమున్నాయో అన్నీ పూజిస్తాడు. సో ఆ విధంగా బ్రాహ్మణుడికి అదేవిధంగా తన యొక్క భక్తి కొనసాగుతుంది. ఎందుకంటే బ్రాహ్మణుడు ఏం చేయాలి, యాచించాలి, దానం మీద జీవిస్తాడు. ఆయన వ్యాపారం చేయడు, ఉద్యోగం చేయడు, ఆయన దేని మీద భగవంతుడి యొక్క సేవా కైంకర్యాలు చేస్తూ దాని మీదనే ఆయనకి ఆధారం, ఇంకా వేరే ఆధారం లేదు. సో ఆయన్ని ఎన్నుకుంటాడు ఎవరు? ముక్తరాయ్. నా కూతురు పద్మావతిని ఇచ్చి వివాహం చేస్తాను నీకంటాడు. ఆయన అంటాడు, అయ్యా నేనేమో కటిక పేదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడిని, నాకేమో అంతంత మాత్రమే జీవన ఉపాధి, మరి రాచరికంలో అంత వైభవంగా పెరిగినటువంటి మీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తే ఆవిడని ఏ విధంగా పోషించాలి, ఎలా సాధ్యం అవుతుంది అని ప్రశ్నించినప్పుడు ముక్తరాయ్ అంటారు, ఇక్కడ నా రాజ్యం ఇది, నా రాజ్యంలో సగ రాజ్యం నీకు ఇచ్చేస్తాను దానంగా, సగం భూమి నీకు ఇచ్చేస్తాను, ఇంకా నీకు ఎటువంటి లోటుపాట్లు ఉండవు అని చెప్పి ఇద్దరికి చాలా వైభవంగా వివాహం చేస్తాను. ఎవరికి? పద్మావతికి హడాయ్ ఓజా. సో ఆ విధంగా వారి వివాహం జరిగిన తర్వాత అదే పరివారంలో అవతరిస్తారు ఎవరు? నిత్యానంద ప్రభు. సో నిత్యానంద ప్రభు ఆయన లీల చైతన్య చరితామృతంలో, చైతన్య భాగవతంలో కూడా మహా అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఈ 1 గంటలో మనం దాన్ని వివరించడం అనేది సాధ్యం కాదు, కానీ సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. బాల్యంలో నిత్యానంద ప్రభు, ఇందాక ఏం చెప్పాము, నిత్యానంద ప్రభు ఎవరని చెప్పాము? బలరాముడు. ఆ బలరాముడే త్రేతాయుగంలో లక్ష్మణుడిగా వచ్చారు. సో బాల్యంలో రామాయణంలో ఉన్నటువంటి లీలలన్నీ కూడా ఆయన బాల్య మిత్రులతో ఆటపాటలుగా ఆయన ఆ లీలని ఆయన ప్రదర్శిస్తుండేవాడు. ఒకప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవడం అంటే ఏదో గోటీలు ఆడుకోవడమో, క్రికెట్ ఆడుకోవడమో, లేకపోతే వీడియో గేమ్స్ ఆడుకోవడం కాదు. అర్థమైందా? ఏం ఆడుకునేవారు? రామాయణంలో రాముడు ఏదైతే పాత్ర పోషించారో, ఒకరేమో రాముడు పాత్ర పోషించడం, ఒకరేమో లక్ష్మణుడు పాత్ర పోషించడం, ఒకరేమో కొంతమంది ఏమో వానరుల పాత్ర పోషించడం, అక్కడేమో రావణాసురుడి యొక్క సైన్యం ఇంకో పాత్ర. సో ఎంత బాగా కంటికి ఆ లీల కనపడేటటువంటి విధంగా ఎంత అద్భుతంగా నటించేవారంటే చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆశ్చర్యమయ్యేది. ఈ రామాయణంలో ఇంత గొప్ప సన్నివేశాలు ఉంటాయి, యుద్ధకాండలో, సుందరకాండలో, కిష్కింధకాండలో, అయోధ్యకాండలో, ఇవన్నీ మాకన్నీ విన్నాం, కానీ కంటికి కనపడేలాగా చూపిస్తున్నాడే నిత్యానంద ప్రభు. ఈయనకి ఇవన్నీ ఎవరు చెప్పారు, ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని చెప్పి వాడు ముక్కు మీద వేరేసుకొని ఆశ్చర్యపోయేవారు. అంటే ఇక్కడ ఏంటి, నిత్యానంద ప్రభు ఏంటి, ఆయన స్వయంగా లక్ష్మణుడైన. సో ఆ విధంగా అవన్నీ చేస్తుంటే వాడు బాగా ఆకర్షితులయ్యేవారు. తల్లిదండ్రులు కూడా బాగా ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరి మీద? నిత్యానంద ప్రభు మీద. ఒకసారి ఒక సన్యాసిని ఆహ్వానించారు వాళ్ళ ఇంటికి భోజనానికి. సన్యాసిని ఆహ్వానించిన తర్వాత భోజనం మాటికి పెట్టి పంపిస్తారా? కాదు, భోజనంతో పాటు ఆఖరిలో దక్షిణ కూడా ఇస్తారు కదా.
సో సన్యాసికి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆ సన్యాసి చక్కగా భోజనం చేసి భగవంతుడి యొక్క సేవ చేసుకుని వాడి ఇంట్లో బస చేసి ఆ విధంగా బయలుదేరుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఏమడిగాడు, మీకు ఏంటి దక్షిణగా మీకు ఏమిమ్మంటారు స్వామి అని అడిగాడు. అప్పుడు ఆయన కోరిక ఏంటంటే మీ అబ్బాయిని మాతో పంపించండి, అదే దక్షిణ అని చెప్పారు. అప్పుడు వాడి గుండెలో పెద్ద రాయి పడిపోయింది. నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను, అంతటా తీర్థయాత్రలన్నీ కూడా ఒంటరిగా పర్యటిస్తున్నాను, మరి నాకు ఒక తోడు కావాలి, ఆ తోడుగా మీ పుత్రుడిని పంపించండి అని చెప్పారు. ఇంకా సన్యాసి అడిగితే ఇంకా కాదనవచ్చా? కాదనడానికి వీల్లేదు. సో అది భగవత్ ఆజ్ఞగానే స్వీకరించేవారు. సో హడాయి పండితుకి అయితే మనసు విరిగిపోయింది. ఆయన తట్టుకోలేకపోయాడు నిత్యానంద ప్రభుని తోడుగా పంపించమంటే. ఇంకా కాదని లేక వాళ్ళు గుండెని రాయి చేసుకొని పంపించారు పద్మావతి హడాయి పండిత్. సో ఈ సన్యాసి ఏం చేశాడు, అన్ని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేవాడు. సో నిత్యానంద ప్రభు కూడా అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు. బలరాముడుగా ఆయన చేసింది ఏంటి, కృష్ణావతారంలో తీర్థయాత్రలు చేశాడు. మళ్ళీ నిత్యానంద ప్రభు వచ్చినప్పుడు కూడా మళ్ళీ తీర్థయాత్ర కంటిన్యూ అని చూసారా. అప్పుడు యుద్ధం అనేది యుద్ధ క్షేత్రంలో ఉండకుండా ఉండడానికి కృష్ణుడు ఏం చేశాడు, అన్నగారు మీరు దయచేసి ఈ కురుక్షేత్రాన్ని విడిచి తీర్థయాత్రలు పర్యటించండి అని చెప్పారు. అప్పుడు యుద్ధ క్షేత్రాన్ని విడిచి బలరాముడు ఏం చేశాడు, తీర్థయాత్రలు చేశాడు. మళ్ళీ నిత్యానంద ప్రభు వచ్చినప్పుడు కూడా తీర్థయాత్రలు చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీకృష్ణ భగవానుడు బలరాముడిగా ఉన్నప్పుడు కృష్ణుడికి వంశావళి ఉంది. కృష్ణుడికి ద్వాపర యుగంలో ద్వారకాలో ఒక్కొక్క భార్యకి 10 మంది పిల్లలు, 10 మంది పుత్రులు, ఒక పుత్రిక. ఎంతమంది భార్యలు ఉన్నారు, 16,108. ఆ 16,108 భార్యలకి 10 మంది పుత్రులు, ఒక పుత్రిక. ద్వాపరయుగంలో బలరాముడి సంతానం లేదు. అప్పుడు బలరాముడికి రోహిణీదేవి రేవతి, బలరాముడి యొక్క పత్ని పేరేంటి, రేవతీదేవికి సంతానం లేదు. కానీ ఇప్పుడు అదే బలరాముడు నిత్యానంద ప్రభుగా వచ్చినప్పుడు చైతన్య మహాప్రభుకి సంతానం లేదు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఎవరు, కృష్ణుడు ఏం చేశాడు, దండ కమండలాన్ని స్వీకరించారు. ఈ కలియుగంలో దండ కమండలం అంటే సన్యాసం స్వీకరించారు. కానీ నిత్యానంద ప్రభు సన్యాసం స్వీకరించలేదు. నిత్యానంద ప్రభు ఎవరు, గృహస్థ ధర్మాన్ని స్వీకరించారు. అప్పుడు ఆయన భార్యకి సంతానం ఉంది. నిత్యానంద ప్రభు యొక్క పత్ని పేరేంటి, జాహ్నవీదేవికి సంతానం ఉంది. అందుకే నిత్యానంద వంశావళి అనేది ఇప్పటికీ ఉందన్నమాట, పరంపర. నిత్యానంద ప్రభు యొక్క వంశావళి ఇంకా కొనసాగుతుంది కలియుగం. సో ఇది తేడా. సో ఈ విధంగా బలరాముడు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినట్టు నిత్యానంద ప్రభు కూడా అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాడు. ఎన్ని సంవత్సరాలు తిరిగాడు పుణ్యక్షేత్రాలన్నీ కూడా, 20 సంవత్సరాలు. పుణ్యతీర్థాలన్నీ కూడా 20 సంవత్సరాలు తిరిగారన్నమాట. సో నిత్యానంద ప్రభుకు తెలిసింది చైతన్య మహాప్రభు అవతరించారని. ఎక్కడ, నదియా గోత్రం మే నిత్యానంద మహాజన్ పటియచే నామ హఠా జీవేర కరన్ శ్రద్ధవాన్ జన హే నదియా గోత్రం మే నిత్యానంద మహాజన్. నదియా నవద్వీప క్షేత్రంలో అవతరించారు చైతన్య మహాప్రభు. అదే క్షేత్రంలో నదియా గోద్రం అన్నటువంటి క్షేత్రంలో నామహట్ట ఓపెన్ చేశారు. ఎవరు, నిత్యానంద మహాజన్. సో ఆ నామహట్టలో రావాలి అంటే దానికి కావాల్సినటువంటి అర్హత ఏంటి, శ్రద్ధ అనేటువంటి మూల్యాన్ని చెల్లించాలి. శ్రద్ధ అనేది లేకపోతే, ఆ శ్రద్ధ అనేటువంటి ఆ మూల్యాన్ని చెల్లించకపోతే లోపలికి ప్రవేశం ఉండేది కాదు. అందుకే శ్రద్ధవాన్ జన హే అనండి, శ్రద్ధవాన్ జన హే. సో ఈ విధంగా శ్రద్ధ అనేటువంటి ఆ మూల్యాన్ని చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం. ఆ శ్రద్ధ అనేది లోపిస్తే లోపలికి అడుగు కూడా పెట్టలేరు.
ఎందుకంటే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క అనుగ్రహంలో మనం ఉండాలి అంటే ఆ కొద్దిపాటి శ్రద్ధ అనేది ఉండాలి మనసులో. అది లేకపోతే లాభం లేదు. సో నిత్యానంద ప్రభు ఆ విధంగా చైతన్య మహాప్రభు ఆయన అవతరించారు నవద్వీప క్షేత్రంలో. నవద్వీపం అంటే ఎలా ఉంటుందో చూశారుగా మీరంతా. 1 2 3 4 5 6 మాతాజీ అందరిని తీసుకెళ్ళాను. ఎంత బాగుంటుంది నవద్వీపం, ఎలా ఉంటుంది? 9 ద్వీపాలతో కూడుకున్నటువంటి క్షేత్రం. మొత్తం చుట్టూ అంతా ఎలా ఉంది? చుట్టూ అంతా ఏముంది? గంగా నది, యమునా నది, అలాగే సప్త నదుల యొక్క సంగమం అన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఉన్నాయి కదా. జాలంగి, యమునానే ఇక్కడ జాలంగి అంటారు. యమునా జాలంగి వేరు కదా. మీరు చూడవచ్చు మాయాపూర్కి వెళ్ళేటప్పుడు. మీరు చూసారా గంగ ఎలా ఉంది? గౌరవర్ణంలో ఉంది, బంగారు ఛాయలో ఉంది. యమునా ఎలా ఉంది? కాలింది రూపం, అంటే నలుపుగా ఉంది. రెండు నదులు కలుస్తుంటే స్పష్టంగా కనపడుతున్నాయి కదా మనకి. అది చూశారు కదా. రెండు నదులు ప్రవహిస్తాయి. మీకు యమున ఏంటి, గంగా ఏంటని ఆ వ్యత్యాసం మీరు అప్పుడే చూడవచ్చు నావలో ప్రయాణం చేసేటప్పుడు. అందరికీ అదృష్టం దక్కింది మన డివోటీస్. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు ఎప్పుడైతే వింటారో చైతన్య మహాప్రభు నవద్వీప క్షేత్రంలో, ఎక్కడ చైతన్య మహాప్రభు ఎక్కడ అవతరించారు? మాయాపూర్ యోగపీఠ్ దగ్గర. కొన్ని రోజుల తర్వాత మనకి గౌరవ పూర్ణిమ కూడా మనం జరుపుకుంటాం ఇంకా వైభవంగా, మార్చి 3. సో ఆ విధంగా గౌరాంగ మహాప్రభు యోగపీఠ్లో అవతరించారు. సో నిత్యానంద ప్రభు ఈ విధంగా తెలుసుకొని మాయాపూర్ క్షేత్రానికి వచ్చారు. అక్కడ ఒక చోట దాక్కొని ఉన్నారు. ఆ ప్రదేశానికి కూడా వెళ్ళాం. నిత్యానంద ప్రభు ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడదా? నందనాచార్యుడి యొక్క గృహంలో. మీరందరూ చూపించాను కదా, మర్చిపోయారు. నందనాచార్యుడి యొక్క గృహంలో దాక్కొని ఉన్నాడు. చైతన్య మహాప్రభు అంటారు ఆయన యొక్క అనుచరులతో, ఒక అవధూత శిరోమణి మన యొక్క క్షేత్రంలోకి వచ్చారు, వెళ్ళి ఆయన తీసుకొని రండి అంటారు. అవధూత శిరోమణి మన క్షేత్రంలోకి వచ్చారని చెప్పేసి బయలుదేరారు. ఎవరు? హరిదాస్ ఠాకూరును, ఇంకెవరు? హరిదాస్ ఠాకూర్, అందరూ హరిదాస్ ఠాకూర్, మిగతా వాళ్ళంతా బయలుదేరారు. శ్రీవాస్ ఠాకూర్ అందరు బయలుదేరారు. మొత్తం వెతికి 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 మాయాపూర్ అంతా జల్లెడ పట్టారు, కానీ కనపడలేదు. ఆఖరికి చైతన్య మహాప్రభు అంటారు ఇక్కడే ఉన్నారు పదండి అని చెప్పి తీసుకుని వెళ్తారు. సో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు మొట్టమొదట కలిసింది ఎక్కడ? నందనాచార్యుడి యొక్క గృహంలో. సో అక్కడ కలిసి అప్పుడు అవధూత అంటారు. ఈయనేంటి అవధూత? అవధూత అంటే ఇలాగా ఉంటారా అంటే, అవధూత అంటే అలాగే ఉంటారు. అవధూత అంటే ఎవరు కనిపెట్టలేరు. ఫస్ట్ థింగ్, ఆయన భక్తుడు అనేటువంటి విషయం కూడా ఎవరు కనిపెట్టలేరు. చూడ్డానికి ఈ లోకంలోనే లౌకికమైనటువంటి వారితో కలిసి ఉన్నటువంటి విధంగానే ఉంటారు, కానీ ఆయన ఒక అవధూత మహాభాగవతంతో ఉన్నటువంటి విషయాన్ని అంత ఈజీగా కనిపెట్టలేరు. సో నిత్యానంద ప్రభు చూడగానే ఈయన అవధూతన ఆశ్చర్యపోయారు. అలా కాదు, మీకు అర్థం అవ్వాలంటే చూడండి అని చెప్పేసి భాగవతంలోంచి ఒక శ్లోకాన్ని చెప్పడం మొదలుపెట్టారు. కృష్ణుడి యొక్క కరుణ లీల గురించి. అహోభకీయం స్తనకాల కూటం, పూతన యొక్క లీల. పాలివ్వడానికి ఒక రాక్షసి పూతనగా వచ్చినప్పటికీ భగవంతుడు ఎంతో కరుణతో ఆవిడ్ని కూడా తల్లితో సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఇక్కడ గోలోకంలో ధాత్రి యొక్క స్థానాన్ని ఇచ్చారు. సో అదే శ్లోకం భాగవతం నుంచి వర్ణిస్తూ ఉండగా అప్పుడు నిత్యానంద ప్రభు తన యొక్క మహాభావంలోకి వెళ్ళిపోయిన తన యొక్క పరవశ్యాన్ని వ్యక్తపరుస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఇతడు సాధారణమైనటువంటి వారి ఇతడు మహా అవధూత అని. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అక్కడ కలుస్తారు. కలిసిన తర్వాత వారిద్దరు కూడా సంకీర్తన చేయడం మొదలు పెడతారు. మొట్టమొదటి చైతన్య మహాప్రభు తన యొక్క ఆంతరింగిక భక్తులతో పాటు ఒకే ప్రదేశంలో ఉండి సంకీర్తన చేసేవారు. అది ఇక్కడ శ్రీవాస్ ఆంగనంలో, అంటే శ్రీవాస్ ఠాకూర్ యొక్క గృహంలో. శ్రీవాస్ ఠాకూర్ మాడిని మాత. సో వారి యొక్క గృహంలో సంకీర్తన చేసేవారు. తర్వాత బయటికి వచ్చారు. సో ఈ విధంగా
వారి యొక్క గృహస్థాశ్రమం అంటే శ్రీవాసుడి యొక్క ఆంగణంలో వాళ్ళు ఎప్పుడు నిరంతరం గౌరవ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క సంకీర్తన మారిమ్రోగిపోతుండేది. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కలిసి ఎంతో అద్భుతమైనటువంటి లీలు చేస్తారు. ఇక్కడ నిత్యానంద ప్రభు కూడా గురించి ఒక చక్కటి గీతం పాడారు. నితాయ్ పాద, ఒకసారి నితాయ్ పాద కమల కోటి చంద్ర సుశీతల. నిత్యానంద ప్రభు యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తే ఎలా ఉంటుందట? కోటి చంద్ర సుశీతల. ఒక చంద్రుడు ఉంటేనే ఎంతో కాంతి, ఎంతో చల్లదనం. మనమంతా కూడా ఈ కలియుగంలో చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కలి యొక్క ప్రభావం చేత మనమంతా కూడా ఎంతో దుఃఖితులమై ఉన్నాం. ఎంతో కలి యుగంలో జన్మించడం అంటేనే ఎన్నో పాపాలు చేయడం కారణం చేత కలియుగంలో మనకి జన్మ లభించింది. ఆ కారణం చేత త్రివిధమైనటువంటి తాపత్రయములతో మనమంతా కూడా బాధితులమే ఉన్నాం. సో ఈ విధమైనటువంటి త్రివిధమైనటువంటి తాపత్రయాల నుంచి మనం బయటపడాలంటే నిత్యానంద ప్రభు యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించాలి అని చెప్తున్నారు. నితాయ పాద కమల కోటి చంద్ర సుశీతల అంటే నిత్యానంద ప్రభు యొక్క పాదపద్మాలని ఆశ్రయించడం వల్ల కోటి చంద్రుల యొక్క చల్లదనం, అంత ఉపశమనం మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు ఎంతో కరుణావతారం అయితే నిత్యానంద ప్రభు అంతకంటే కరుణావతారం, అంతకంటే అధికమైనటువంటి కరుణతో కూడుకున్నటువంటి అవతారం నిత్యానంద ప్రభు. పాపి తాపి జాతే చలో హరినమ ఉద్ధారిలో తారా సాక్షి జగాయ్ మధాయ్. అప్పట్లో ఈ నవద్వీప్ క్షేత్రంలో ఇద్దరు సోదరులు ఉండేవారు. జగదానంద పండిత్, మాధవానంద పండిత్. ఇద్దరు జగాయ్ మధ ఇద్దరు కూడా బ్రాహ్మణ పరివారంలో పుట్టారు. వాళ్ళిద్దరు ఎవరు కాదు, జయ విజయులే. జయ విజయులు 3 యుగాల్లో వచ్చారు, కానీ 4వ యుగంలో కూడా అవతరించారు. ఏ విధంగా? జగాయిగా మదాయిగా రాక్షసులు ఇద్దరు కూడా. ఎన్ని పాపాలు చేసేవారంటే వాళ్ళు చేసినటువంటి పాపాలకు లెక్కలేదు. అటువంటి పాపాత్ముల్ని కూడా ఉద్ధరించారు ఎవరు? నిత్యానంద ప్రభు. ఎవరైనా మీకు మేలు చేయడానికి వస్తే మీరు రాయితో కొడతారా ఆయన్ని? సో జగాయి ఏం చేశాడు? రాయితో కొట్టాడు. నిత్యానంద ప్రభు నుదుటి మీద గాయమైంది, రక్తం కారుతుంది, రక్తసిక్తమైపోయింది నుదుటంతా కూడా. చైతన్య మహాప్రభు కోపం వచ్చేసి సుదర్శన చక్రాన్ని తప్పిస్తారు వాళ్ళిద్దరిని సంహరించడానికి. అప్పుడు నిత్యానంద ప్రభు పాదం మీద పడి వేడుకుంటారు, స్వామి ఈ కలియుగంలో మీరు ఆయుధాన్ని పట్టనన్నారు. ఎందుకంటే కలియుగంలో ఆయుధం పడితే మిగులుతారు ఎవరైనా? ఎవరు మిగులు. కలియుగంలో ఆయుధం కనుక భగవంతుని పట్టాడంటే ఎవరు మిగలరు. ఆఖరిలో పడతారనుకోండి, ఏ అవతారంలో? కల్కి అవతారంలో. అప్పుడు ఏమి ప్రీచింగ్ ఉండదు, ఒకటే యాక్టివిటీ. ఏంటి? ఖడ్గం పట్టుకొని అందరినీ ఛేదించడం. సో ఇప్పుడు ఇది కలియుగ ప్రారంభమే, మీరు ఎవరిని సంహరించరు కనుక మీరు ఇటువంటి వాళ్ళని క్షమించడం వేడుకున్నాడు. సో అటువంటి చాలా కిరాతకమైనటువంటి పాపాత్ములైనటువంటి జగాయి మదాయి లాంటి వాడిని ఉద్ధరించారు ఎవరు? నిత్యానంద ప్రభు. సో నిత్యానంద ప్రభు కృప చాలా చాలా అపారమైంది. ఒక్కొక్కసారి గంగా నదిలో దూకేసేవారు. గంగా నదిలో ఉండగానే మిగతా వాడు అనేవారు, హే నితాయ్ అక్కడంతా మొసళ్ళు ఉన్నాయి, ప్రమాదం. అంటే నిత్యానంద ప్రభు అనేవాడు, పర్వాలేదు అవి కూడా జీవులుగా, వాటిని కూడా ఉద్ధరిద్దామని చెప్పేసి ముసలి రంగానే ఒక్కసారి హరినామం చేయమని చెప్పేవారు. ఆ ముసలితో కూడా హరినామం చేయించారు. చైతన్య మహాప్రభు ఎంత కరుణావతారం అంటే, ఇప్పటికీ మనకి జారిఖండ్ గురించి విన్నారుగా. జారిఖండ్లో ఒక అరణ్యం ఉంది, దట్టమైనటువంటి అరణ్యం. సో చైతన్య మహాప్రభు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలు ఏవైతే ఉన్నాయో, పులులు, సింహాలు, ఎలుగుబండ్లు, వాటన్నింటినీ పిలిచి
వాటితో కూడా నాట్యం చేస్తూ సంకీర్తన చేయించేవారు. సో నిత్యానంద ప్రభు కూడా అదే విధమైనటువంటి భావన. పాపి తాపి జాతీచలో హరినావా ఉద్ధరిలో, పాపాత్ములైనటువంటి వారు. తాపి అంటే పాపం చేయడం వల్ల విపరీతమైనటువంటి తాపం అంటే కష్టానికి గురైనటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఉద్ధరించేవారు. అందుకే పతిత పావన అవతారం అంటారు. పతితుడిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం. కానీ పతితుడిని ఒప్పుకోవాలి. కపటి భావనగా, కపటత్వంతో ఉన్నటువంటి వారిని మాత్రం ఎప్పుడు ఉద్ధరించలేదు. ఈ కపటి అనేటువంటి వాడి యొక్క లక్షణం ఎలా ఉంటుందో తెలుసు. అతను పతితుడైనప్పటికీ కూడా నేను చాలా గొప్పవాడు అనుకుంటాడు. ఇప్పుడు సగం మంది, ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో సగం మంది జనాభా, సగానికి సగం పైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇదే విధంగా కపటత్వంతోనే ఉంటారు. కపటత్వం అంటే ఇంగ్లీష్లో హిపోక్రసీ. హిపోక్రసీ అంటే ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా చూపించుకునేవాడు. అంటే ఏ విధమైనటువంటి యోగ్యతలు అర్హతలు లేకపోయినా కానీ రాజరికంలో ఉంటారు. ఏ విధమైనటువంటి అర్హత లేకపోయినా కానీ ఒక బాధ్యత స్వీకరించి ఉపాధ్యాయులుగా ఉంటారు. సో ఆ విధమైనటువంటి కపటత్వంతో ఉన్నటువంటి వారిని మాత్రం కూడా ఉద్ధరించారు. కానీ నేను పతితుడిని స్వామి, హే పతిత పావన గౌరాంగ నిత్యానంద ప్రభు నన్ను ఉద్ధరించండి, నేను నాకంటే పతితుడు ఎవరు లేడు అని ఆ దైన్య భావంతో ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడే నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం దక్కుతుంది, లేకపోతే దక్కదు. అది కావాల్సినటువంటి యోగ్యత. సో ఈ విధంగా జగాయి మదాయిని ఉద్ధరించారు. జగాయి మదాయికి ఒక బలరాముడు నైమిషారణ్యంలో ఉన్నప్పుడు ఒక కపటత్వంతో ఉన్నటువంటి వాడిని గడ్డి గుచ్చతో సంహరిస్తారు. ఆయన పేరేంటి? రోమహర్ష. సుత గోస్వామి యొక్క తండ్రి రోమహర్ష. నైమిషారణ్యంలో ఆయనకు పెద్ద పీఠం వేసి కూర్చోబెడతారు సింహాసనం మీద, భాగవతం ప్రవచనం చెప్పమని. అందరూ ఋషులంతా కూర్చొని ఉంటారు. బలరాముడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ సభలోకి, రోమహర్షుడు తన యొక్క మనసులో ఏమనుకుంటాడంటే, ఈ గోవుల యొక్క కాపరిగా ఉన్నటువంటి ఇతడు వస్తే నేను లేచి నిలబడాలా, ఇతడికి నేను గౌరవం ఇవ్వాలా అని చెప్పి అహంకారంతో ఇలాగే కూర్చొని ఉంటాడు పట్టించుకోకుండా. అప్పుడు బలరాముడు ఏం చేస్తాడు, ఒక కుషాగ్రాసాన్ని తీసుకెళ్ళి దాంతో దర్భ గ్రాసంతో ఏం చేస్తాడు, అంతే, చాప్టర్ క్లోజ్. రోమహర్షుడిని సంహరిస్తాడు. సో ఆ విధంగా ఆ అహంకారాన్ని, ఆ రోమహర్షుడి యొక్క అహంకారాన్ని ఒక దర్భగ్రాసంతో వధించి ఆయన్ని సంహరిస్తే, కలియుగంలో అదే బలరాముడు నిత్యానంద ప్రభు వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ రాక్షస ప్రవృత్తిని నశింపజేసేటటువంటి మార్గాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే కలియుగంలో ఆయుధం పట్టారనుకోండి ఎవ్వరూ మిగలరు. కలియుగం ఒక లక్షణమే ఆ విధంగా ఉంటుంది. కనుక కలియుగంలో, ఇతర యుగాల్లో ఏంటంటే సత్యయుగంలో అసుర సుర మధ్య వ్యత్యాసం అనేది స్పష్టంగా తెలిసేది. ఒక రాక్షసుడు అంటే, దానవుడు అంటే ఎవరు, ఒక సురుడు అంటే ఎవరు, దాని మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలిసేది. త్రేతాయుగంలో ఒకే రాజ్యంలో రామరాజ్యం అంటే రామరాజ్యం ఉండేది, ఇంకో విధంగా ఒక పక్కన రావణ రాజ్యం కూడా ఉండేది. ద్వాపర యుగంలో ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా భక్తులుగా ఉండేవారు, అభక్తులుగా ఉండేవారు, పాండవులు, కౌరవులు. ఇక కలియుగం వచ్చేసరికి ఒకే లక్షణాలు, ఈ రెండు లక్షణాలు ఒకే మనిషిలో ఉంటాయట. ఆసురిక లక్షణాలు, దైవీ లక్షణాలు. ఒక రెండు కుక్కలు కనుక పోటీ పడి యుద్ధం చేస్తున్నాయి అనుకోండి, ఏ కుక్క గెలుస్తుంది? బలవంతమైనటువంటి కుక్క. ఏ కుక్కనైతే మీరు పోషించి బాగా తిట్టంగా ఆహారం పెంచి బాగా పోషిస్తారో
దానికి బలం ఎక్కువ ఉంటుంది, అది గెలుస్తుంది. సో అదేవిధంగా ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి ఆసురిక లక్షణాలు, దైవీ లక్షణాలు, ఇందులో 2 లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉంటాయి కలియుగంలో. మరి ఏ లక్షణం అనేది పోషించబడితే అది బాగుంటుంది, ఏ లక్షణం అనేది పోషిస్తే అది తరిగిపోతుంది చెప్పండి. దైవీ లక్షణాలతో ఉన్నటువంటి ఆ లక్షణాలు పోషిస్తే అవి ప్రబలం అవుతాయి, ఆసురిక లక్షణాలు పోషిస్తే అవి ప్రబలం అవుతాయి. సో అందుకే ఆ దైవీ లక్షణాలని పోషించడానికి, ఆ దైవీ లక్షణాలని మన హృదయస్థంలో ఉన్నటువంటి ఆ దైవీ లక్షణాలని మనం పెంపొందించుకోవడానికే ఈ సత్సంగ్ కార్యక్రమాలు అనేవి దీంట్లో పాల్గొనాలి. సో ఈ విధంగా మనం సత్సంగ్ కార్యక్రమాలకు వచ్చి ఈ విధంగా ఈ దైవీ లక్షణాలతో ఉన్నటువంటి ఆ లక్షణాలని మనం పెంపొందించుకున్నాం అనుకోండి, అప్పుడు మనం కలియుగంలో ఉద్ధరింపబడతాం. కానీ ఆసురిక లక్షణాలని మనం ప్రబలమయ్యాం అనుకోండి, మన హృదయస్థంలో ఆసురిక లక్షణాలు పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది, ఆ రాక్షస ప్రవృత్తి అనేది విపరీతంగా పెరిగిపోయి తర్వాత ఆఖరిలో మనిషి మృగంలాగా మారిపోతాడు. అప్పుడు ఆ మృగాన్ని సంహరించడానికి ఎవరు వస్తారు? కల్కి భగవానుడు వస్తారు. సో కల్కి ఖడ్గం దాకా ఎదురు చూద్దామా, లేకపోతే కలియుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తనాన్ని స్వీకరించి మనం ఉద్ధరించుకుందాం? ఏం చేద్దాం? సో హరినామ సంకీర్తన అయితే కలియుగంలో చాలా విపరీతమైనటువంటి యుగం అయినప్పటికీ కూడా కలియుగం దీంట్లో ఒక సువర్ణమైనటువంటి అవకాశం ఇచ్చారు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ నార్మల్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనుకోండి, ఏ వార్డులో వేస్తారు? జనరల్ వార్డులో వేస్తారు. అదే పేషెంట్ చాలా క్రిటికల్గా ఉన్నాడు అనుకోండి, జనరల్ వార్డులో వేస్తారా? ఐసీయూలో పెడతారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇక్కడంతా మన స్టాఫ్ నర్సులే ఉన్నట్టున్నారు, వాళ్ళకి తెలుసు కదా. సో మీకు కూడా ఇది ట్రైనింగ్ అయిపోయింది. సో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వేస్తారు. అంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి. మామూలు ఆర్డినరీ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు, అది స్పెషల్ కేర్ కావాలి. సో కలియుగంలో కూడా స్పెషల్ కేర్ ఇచ్చారు. మందసు మందమతయో మంద భాగ్యాహి ఉపద్రిత. ఇప్పుడు కలత చెందినటువంటి కలియుగ జీవులను ఉద్ధరించడానికి చైతన్య మహాప్రభు కొద్దిపాటి ఆసక్తి చూపిస్తే చాలు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేస్తున్నారు. ఏమిస్తున్నారు? ఏ అవతారం ఇవ్వలేనటువంటి అమూల్యమైనటువంటి బహుమతిని ఇస్తున్నారు. ఏంటది? కృష్ణ ప్రేమ. ఏంటది? ఇప్పుడు ఎలా, ఏ విధంగా ఇస్తున్నారు? హరినామ సంకీర్తన ద్వారా. గోలోకేర ప్రేమాధన హరినామ సంకీర్తన. గోలోకంలో ఉన్నటువంటి ఆ ప్రేమధనాన్ని హరినామ సంకీర్తనం ద్వారా మనందరికీ ఇచ్చారు కలియుగంలో. అంటే ఏ యుగంలో కూడా ఏ అవతారం ఇవ్వనటువంటిది కలియుగంలో భగవంతుడు అంత విశేషంగా అనుగ్రహించారు కలియుగ జీవుని. మనకి 4 పురుషార్థాలు ఉంటాయి. ఏంటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇవి 4 పురుషార్థాలు. కానీ పంచమ పురుషార్థం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ప్రేమ, భగవత్ ప్రేమ. సో ఆ భగవత్ ప్రేమని అందించినటువంటి అవతారం ఎవరు? చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. మోక్షం అంటే ఏంటో తెలుసా? ధర్మ, అర్థ, కామ, మోక్ష. అంటే ధర్మాన్ని ఆచరించండి, భగవంతుని మీద భగవంతుడి సేవ పట్ల ఉన్నటువంటి కోరికని ప్రబలం చేసుకోండి. అర్థ అంటే కుటుంబాన్ని పోషించుకున్న తర్వాత ఆ ద్వారా క్రమంగా మోక్షం కోసం ప్రయత్నం చేయండి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్షం అంటే ఏంటో తెలుసా? ఈ త్రివిధమైనటువంటి తాపత్రయాల నుంచి బయటపడేటటువంటి తరుణోపాయం ఏదైతే ఉందో దాన్ని మోక్షం అంటారు. అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధులు అనేవి లేకుండా మళ్ళీ పునరపి మరణం పునరపి జననం
పునరపి జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. సో కృపయా పాహి మురారే. మళ్ళీ మళ్ళీ జన్మించడం, జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మ మృత్యు. ఎవరికైనా ఇష్టమా జన్మించడం మళ్ళీ మళ్ళీ? డాక్టర్లు తెలుసు. ఇక్కడ తల్లి గర్భంలో 9 మాసాలు ఉండాలి, ఊపిరి బిగబట్టుకొని. పుట్టడంతో నవ్వుతూ పుడతాడా? మనం అనుకున్నాం హ్యాపీ బర్త్డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. పుట్టినటువంటి బిడ్డ నవ్వుతూ పుడతాడా? ఏడుస్తూ పుడతాడు. అంటే లోకంలో పడ్డంతో ఏడుస్తూ వస్తాడు, నవ్వుతూ రాడు. అంటే దుఃఖాలేమని ఇక్కడే అర్థం ఉన్నది. పునరపి మరణం, మళ్ళీ మృత్యు ఒడిలోకి వెళ్ళిపోవడం. ఎవరికైనా ఇష్టం అది చావు అంటే? చనిపోతే చనిపోయిన వ్యక్తికి బాధే, చనిపోయిన వ్యక్తి యొక్క బంధుమిత్రులకి బాధే, అయ్యో వెళ్ళిపోయాడు అనేటువంటి బాధ. మళ్ళీ మళ్ళీ చావు పుట్టుకుల మధ్య సతమతం అవుతుంటాడు జీవి. పునరపి మరణం పునరపి జననం పునరపి జఠరే శయనం. అలాగే వృద్ధాప్యం రావడం, వ్యాధులు రావడం. ఎవరికైనా ఇష్టమా ఇవన్నీ? కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి బయటపడేటటువంటి తరుణోపాయాన్ని ఎన్నుకోవడమే దీన్నే మోక్షం అంటారు. అంటే త్రివిధమైనటువంటి తాపత్రయాల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మోక్షం అంటారు. కానీ మోక్షం కంటే ఇంకో అమూల్యమైనటువంటి అవకాశం ఉంది. అదేమిటి? కృష్ణ ప్రేమ, భగవంతుడి మీద ప్రేమ. సో ఇది దానికంటే చాలా ఉన్నతమైనది, మోక్షం కంటే ఉన్నతమైనటువంటిది. దీన్నే పంచమ పురుషార్థం అంటారు. ధర్మ అర్థ కామ మోక్షాల కంటే కూడా ఉన్నతమైనది భగవత్ ప్రేమ. అది ఆ అమూల్యమైనటువంటి అవకాశాన్ని కలియుగంలో చైతన్య మహాప్రభుగా నిత్యానంద ప్రభు మనందరికీ ఇచ్చారు. ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలుసా? అది భౌతిక జగత్తులో వెతుక్కోలేము. అది ప్రతిదీ కూడా స్వార్థంతో నిండి ఉన్నటువంటిది. అంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను. అంటే దీనికి ఏముంది? కండిషన్ ఉంది. కండిషనల్, విత్ కండిషన్. అది నువ్వు నాకు ఇవ్వకపోతే నేను నీకు ఇది ఇవ్వను. సో కృష్ణుడు అన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ కైతవ ధర్మాలన్నింటినీ విడిచిపెట్టాను. అనవసరమైనటువంటి పనికిరాని మనం పెడదోబట్టేటటువంటి మార్గాలన్నింటినీ విడిచిపెట్టాను. మామేకం, నాకు పూర్తిగా శరణాగతం అండి. అహం త్వం సర్వ పాపేభ్యో, మీ పాపాలన్నీ హరించి వేస్తాను, మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. కండిషన్ ఉందా? కండిషన్ ఉంది. ఉందా? సరెండర్. కైతవ ధర్మాలన్నింటినీ, ఈ అపసాంప్రదాయాలు, ఈ అదే అన్ని ఏవో మనిషి సృష్టించుకున్నా ఉంటాయి కదా. అప్పుడప్పుడు దేవుళ్ళని కూడా సృష్టిస్తారు మన మనుషులు, ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ని ఓపెన్ చేసినట్టు. సో ఇవన్నీ ఈ కైతవ ధర్మాలన్నింటినీ విడిచిపెట్టాయి. నాకు శరణాగతం అండి. నేను కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవద్గీతలో ఏం చెప్తున్నారు? నేను భగవంతుడు అని చెప్తున్నారు. ఇంకెవరైనా చెప్పారు అట్లా? సో ఈ కైతవ ధర్మాలన్నింటినీ విడిచి నాకు శరణాగతం అవ్వండి. శరణాగతి అవుతే అప్పుడు మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, మీకు పాపాలని హరించి వేసి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. శరణాగతి అవ్వమంటున్నారు. కానీ అదే కృష్ణుడు భగవద్గీతలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతానికి ఇంకొక మెట్టు పైకెత్తి ఆయన ఏం చేశారు? శరణాగతి కూడా కాదు, శరణాగతి అవ్వకపోయినా పర్లేదు, మీరు కొద్దిపాటి శ్రద్ధ అనేటువంటి మూల్యాన్ని చెల్లించండి. శ్రద్ధవాన్ జన హే, శ్రద్ధవాన్ జన హే. కొద్దిపాటి శ్రద్ధ. జగయమదయ్ అనేటువంటి కిరాతకుల గురించి చెప్పామే. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా ఉద్ధరింపబడ్డారంటే, బాగా మద్యాన్ని తాగేసి మత్తులో ఉండేవారు అనమాట. మత్తులో గమ్మత్తుగా ఏం చేసేవారు? ఇంట్లో వాడు అట్లా నడుచుకుంటూ వెళుతుంటే అందరు చూసి భయపడేవారు. డోర్లు వేసుకొని అన్ని గట్టిగా బిగించుకొని లోపల కూర్చునేవాడు. వాళ్ళు వస్తే గడగడ భయపడేవారు. సో ఆ విధంగా వాళ్ళు బాగా ఇంకా తాగిన మైకంలో ఉన్నారనుకోండి, మదబెట్టినటువంటి మదబొట్టేలాగా ఉండేవారు. ఇంకా వాళ్ళు వస్తుంటే వాళ్ళని చూసి భయపడేవారు. కానీ అటువంటి తాగిన మైకంలో కూడా నిత్యానంద ప్రభు హరిదాస్ ఠాకూర్ వెళ్ళి
కీర్తన చేసేవారు బయట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ విధంగా కీర్తన చేస్తుంటే వీళ్ళు మత్తులో ఉన్నారు కదా, అదే పాడుతున్నారు మంచి. ఆయన అప్పుడప్పుడు ఆ ఊపులో అప్పుడప్పుడు వాళ్ళు కూడా అందుకుంటూ డ్యాన్స్ చేసేవారట ఆ కీర్తనకి. సో అది ఏమైంది, అజ్ఞాత సుకృతిగా వాళ్ళకి మేలు చేసింది. సో ఆ మత్తులో ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఏం చేశారు, ఆ హరినామ స్మరణని, భగవంతుడి యొక్క స్మరణ ఏదైతే ఉందో దాన్ని ఆలకిస్తూ దాంట్లో పాల్గొన్నారు వాళ్ళు తెలియకుండానే. సో ఆ ఒక్క చిన్న శ్రద్ధని, ఆ ఒక్క లక్షణాన్ని చూసి చైతన్య మహాప్రభు వాళ్ళని ఉద్ధరించారు. సో అందుకే కలియుగంలో చాలా కరుణతో ఉన్నటువంటి కరుణావతార్ శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క అవతారం. సవయవతార సరసిరమాని కేవలానంద కంద. ఏ అవతారం కూడా ఇవ్వనటువంటి అనుగ్రహాన్ని శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కలియుగంలో ఉన్నటువంటి జీవులకి ఇవ్వడం జరిగింది. అందుకే ఇంకా కలియుగం 10,000 సంవత్సరాల వరకు ఈ ప్రచారకులు ఉంటారు, హరినామ సంకీర్తనం జరుగుతుంది. ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి వాడలో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడే ఈ లాభాన్ని పూర్తిగా, ఈ అవకాశాన్ని పూర్తిగా గ్రహించండి. 10,000 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమవుతుందో తెలుసా, ఇంకా విపరీతంగా ఉంటుంది. అప్పుడు ప్రచారం ఉండదు, ఏముండదు. అప్పుడు మనిషి యొక్క ఆయువు తగ్గిపోతుంది, మనిషి యొక్క సైజు కూడా తగ్గిపోతుంది. ఈ సైజులోకి మారిపోతారు, లిల్లీ పుట్స్ లాగా మారిపోతారు మనిషి. తినడానికి ఆహారం ఉండదు. అప్పుడు ఒకరి పట్ల ఒకరి ఆకర్షణ ఎలా ఉంటుందో తెలుసా, ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణగా ఉండదు. కొంచెం బాగా పుష్టిగా దిట్టంగా ఉన్నాడు, వీళ్ళు పడుకొని తినేద్దాం అనుకునేటువంటి ఆకర్షణ ఉంటుంది. అంటే నరమాంస భక్షకులు తయారవుతారు. అప్పటికి ఏమైంది, క్యానిబాల్ అంటే నరమాంస భక్షకులు తయారవుతారు. సో ఒక మనిషిని పట్టుకొని ఇంకో మనిషిని తింటారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికి. ఎలా తెలుసా, గర్భాశయంలో ఉన్నటువంటి శిశువుని ఫీటస్ అంటారు. టోక్యో ఇటువంటి ప్లేసెస్లో ఆ పిండాన్ని తీసి ఏ విధంగా ఊరగాయ పెడతారో, గర్భాశయంలో ఉన్నటువంటి శిశువుని చంపి ఒక సీసాలో, ఒక జార్లో పెట్టుకొని ఇప్పుడు దాన్ని తింటున్నారు. సో ఇప్పుడే ఇలా జరుగుతుంది. ఇక 10,000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఇంకా చూద్దామా, వెయిట్ చేద్దామా, వెయిట్ అండ్ సీయా? నో, చాలు అబ్బో మహానుభావ ఇంకా చాలు, వద్దు 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 అనుకునేవాళ్ళు ఇటువైపు రండి, ఇంకా చూద్దాం, లెట్స్ ఎంజాయ్, లెట్స్ హ్యావ్ ఏ ఫన్ అనుకుంటే వెయిట్ టిల్ ద ఎండ్ అండ్ యూ విల్ సీ ద రియల్ మూవీ. సో కలియుగ పావన కలి భయనాశన జయ సచ్చినందన గౌరవ. కలియుగంలో మనం అంతా ఉద్ధరింపబడాలంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఏకైక మార్గం. సార్ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అంటే చేతులు రెండు ఇలా పైకెత్తి మనం ఏమని మన భావాన్ని వ్యక్తపరుస్తున్నాం, స్వామి ఈ రోజు నుంచి మీకు పూర్తిగా శరణాగతి అవుతున్నాను. ఇది శరణాగతి ముద్ర అంటారు. ఏమంటారు? శరణాగతి ముద్ర. ఇక నాకు మీరు తప్ప వేరే త్వమేవ శరణం మమ అన్యదా శరణం నాస్తి. వేరే శరణం లేవు.
అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీకే పూర్తిగా శరణాగత అవుతున్నాను. సో శరణాగతుడైనటువంటి వాడు ఏం చేయాలి? వాట్ ఎవర్ ద లార్డ్ సేస్ హీ హ్యాస్ టు యాక్సెప్ట్. అంతేగా, భగవంతుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే సండే రోజు సత్సంగ పేరుతాము, రమ్మన్నప్పుడు రావాలి, జపం చేయమన్నప్పుడు చేయాలి, భాగవతం వినమని చెప్తున్నాం, వినమన్నప్పుడు వినాలి, ప్రసాదం స్వీకరించమంటున్నాం, ప్రసాదం స్వీకరించమన్నప్పుడు స్వీకరించాలి. నేను చేయనంటే వెయిట్ టిల్ ద ఎండ్ అండ్ సీ ద ఫన్. యూ విల్ సీ ద ఎండ్, యూ విల్ సీ ద కలి. ఇప్పుడు ఒకటే ప్రీచింగ్ ఏముండదు, ఒకటే ప్రీచింగ్. అది ఒక శ్వేత అశ్వం మీద వస్తారు స్వామివారు, కల్కి భగవాన్, చేతిలో ఖడ్గం ఉంటుంది ఒకటి. అప్పుడు ఏముంటుంది, ఇంకేం ఉండదు, ఇంకే ఫినిషింగ్ అంతే. మొత్తం ఈ కలుపునంతా తీసేస్తారు. పొలానికి పట్టినటువంటి కలుపు ఏదైతే పెరిగితే పొలాన్ని పాడు చేస్తుందో మొత్తం కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలను కడిగేస్తారు ఖడ్గం. అలా కలియుగం సమాప్తం అయిన తర్వాత ఏమవుతుంది, మొదలవుతుంది సత్యుగం. హరే కృష్ణ. సో ఈరోజు కొత్తగా వచ్చినటువంటి భక్తులకి మంత్ర కార్డు ఒకటి ఇస్తాం. ఈరోజు స్టార్ట్ చేయండి, బిగిన్ చేయండి. ఈ రోజు నుంచి మేము రోజు ప్రతిసారి మంత్రం చూపిస్తాం అన్న వాటికి కార్డు ఇస్తాం, మన స్టాల్లో ఉంటుంది. సో ఈరోజు చర్చించినటువంటి అంశాలు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? సో యాక్చువల్లీ యుగాలు మారుతున్న కొద్ది మనిషి యొక్క సైజు కూడా మారిపోతుంది. అప్పట్లో 14 అడుగులు ఉండేవారు. ఒకసారి జగన్నాథపురిలో కూడా విభీషణుడు వస్తాడు జగన్నాథ స్వామి దర్శనం కోసం. సో ప్రత్యేకమైనటువంటి తిథిలో వస్తాడు ఆయన. సో పురోహితుడు చూసి భయపడతాడు, ఎవరి ఇంత పెద్ద దీకారం ఇలా చూస్తాడు విభీషణుడు ఎప్పుడు సత్య త్రేతాయుగం. అప్పుడు ఆయన విభీషణుడు అప్పుడు అర్థమవుతుంది. ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కూడా కలియుగంలో పరిభ్రమిస్తున్నాడు. ఆయన పేరు కూడా అశ్వత్థామ అంటారు. ఎందుకంటే అశ్వత్థామ కూడా మరణం అంటే పాపం చేసినటువంటి కారణం చేత శాపగ్రస్తుడై ఉన్నాడు. అప్పుడప్పుడు ఆయన కూడా కనపడుతుంటాడు ఈ దేవాలయాల్లో. అనంత పద్మనాభ స్వామి గుడి, అక్కడ బృందావనంలో, ఈ వివిధ ప్రదేశాల్లో వాడు చూస్తారు ఏంటి అప్పుడు ఇంత పొడుగుంటాడు. అంటే ఈ కలియుగంలో కాదు కదా ఆయన, ఎప్పుడు ద్వాపర యుగం చెందినట్టు కొంతమంది కనపడ్డాడు అశ్వత్థామ. మీ కెమెరా ఉందా ఒకసారి? మ్యాగజైన్లో కూడా శ్రీరంగంలో అతను నైట్ ఉంటే నైట్ విభీషణుడు పూజ చేయడానికి వచ్చి ఆ పూలతో పాటు ఈయన కూడా గుర్తువేసుకుని. సరే ఒకసారి మళ్ళీ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఇక్కడ సాక్షాత్ కృష్ణ బలరాముడు కూడా చూపించండి ఆల్టర్. అక్కడ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు కూడా మనకు అదే సూచిస్తున్నారు. మీరు తిరుపతికి వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు అందరికీ ఒక సందేశం ఇస్తారు. ఏంటది? తన యొక్క హస్తాన్ని ఎక్కడ వైపు చూపిస్తున్నారు? పాదాల వైపు చూపిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? నా పాదాలకి పూర్తిగా ఆశ్రయించండి, శరణాగతి ఉండని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి సూచిస్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభుగా ఏ విధంగా శరణాగతి అవ్వాలని చూపిస్తున్నారు. ఎలా? చేతులు రెండు పైకెత్తేసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆ విధంగా ఏ విధంగా శరణాగతి అవ్వాలని మనకు ప్రత్యక్షంగా నేర్పిస్తున్నారు కలియుగంలో. చిన్నపిల్లవాడికి నడవడం రాకపోతే తండ్రి చెయ్యి పట్టుకుని ఏ విధంగా అయితే నడిపిస్తాడో అదేవిధంగా కలియుగంలో శరణాగతి పొందలేనటువంటి కలియుగ జీవుల్ని ఏ విధంగా శరణాగతి పొందాలి అనేది ప్రత్యక్ష రూపంలో నేర్పిస్తున్నారు చైతన్య మహాప్రభు, నిత్యానంద. జై శ్రీ శ్రీ గౌరీతాయికి జై శ్రీల ప్రభుపాదికి జై అనంతకోటి వైష్ణవ బృందకి హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చైతన్య మహాప్రభు నాకు అదే చెప్తాను. అంటే